యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో 4 బోరలు మనం చూసాము. అట్లాగే 9వ అధ్యాయంలో 2 బోరలు చూసాం. టోటల్ 6 బోరలు, ఇంకొక బోర మిగిలింది. ఈ 6 బోరల ద్వారా మనం ఏమన్నా పాఠములు నేర్చుకోవచ్చా? ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాము. మా పరలోకపు తండ్రి అయిన దేవాది దేవ, నీకే స్తుతులు స్తోత్రములు. మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా మాతో మాట్లాడమని మిమ్మల్ని అడుగుచున్నాము. మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా ఈ సమయమందు దయచేయవలసిందిగా మీ పాదముల దగ్గర అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యాన్ని గ్రహించినట్లు, నీ వాక్యము ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్న మా పరిస్థితులకు మాట్లాడినట్లు మా హృదయాల్ని అడ్రస్ చేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నేను బాల్యము, యవన ప్రాయములో ఉన్నప్పుడు ఒకసారి మా మదర్ ఒక క్రిస్టియన్ బుక్ స్టోర్కి వెళ్ళి కొన్ని బైబిల్ వర్సెస్ కొనుక్కొని తీసుకొచ్చి మా ఇంటి ముందు ఆ ద్వారబంధం మీద, మనకు తెలుసు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ 24:15. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. తర్వాత ఇంకా బెడ్రూమ్లో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, భారము మోసుకొంచున్న సమస్తము జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని ఇట్లాంటి బైబిల్ వర్సెస్ చాలా చోట్ల పెట్టారు. కానీ ఒక వాక్యము కూడా ఇంకొక చోట పెట్టారు. దాన్ని చూసినప్పుడల్లా నాకు అర్థమయ్యేది కాదు. ఆ వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో కనపడుతుంది. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని ఎందుకు గద్దించాలి, తర్వాత మనల్ని ఎందుకు శిక్షించాలి? ఇంగ్లీష్లో రెబ్యూక్ అండ్ చేసన్. ఎందుకంటే మా మదర్ అయితే చాలా ప్రేమ మా ఎడలు చూపించేవారు. ప్రేమ మాత్రమే కాదు, మంచి డిసిప్లినరియన్, చాలా స్ట్రిక్ట్. అల్లరి చేస్తే పప్పు రుబ్బు రెడీగా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మా మదర్ యొక్క ప్రేమను నేను ఎప్పుడూ అనుమానించలేదు. కానీ కొట్టినప్పుడు, కొంచెం మందలించినప్పుడు చాలా బాధ అనిపించేది. ఏంటి వాక్యము? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. బాల్యములో పెరుగుచున్నప్పుడు ఎవరైతే మనల్ని కొట్టరో, ఎవరైతే మనల్ని ఏమీ అనకుండా విడిచిపెడతారో అలాంటి వారు మంచివారని, వారే నిజంగా ప్రేమించేవారని నేను అనుకునేవాడిని. కానీ తర్వాత నెమ్మదిగా గ్రహింపు కలిగింది. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. ఈ మాటల్లో అసలు అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్షన్. ఇదొక ట్రైనింగ్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పాప లోకములో మనం జీవిస్తున్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోయే పరిస్థితులు మనకు అస్తమానం ఎదురవుతూ ఉంటాయి. అవును, సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోవటం. ఆ టైంలో మనకు గద్దింపు అవసరము, శిక్షించటము అవసరము. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నారో తెలుసా?
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనములో, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు మనల్ని శిక్షించేది ఎందుకంటే మారు మనసుకు నడిపించడానికి. బైబిల్లో దేవుడు ఆయన ప్రజల యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ప్రజలను ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని గద్దిస్తూ శిక్షించడము మనం చూస్తూ ఉన్నాము. ఆ శిక్షను వారు పొందినప్పుడు ఎప్పుడైతే వారు ఆయన వైపు తిరుగుతున్నారో దేవుడు ఏం చేస్తున్నారో తెలుసండి. నెహెమయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నెహెమయా 9:17లో, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశారు. దేవుని ప్రజలు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను నెమ్మదిగా మర్చిపోయి దేవునికి దూరం అవుతున్న ఆ టైంలో దేవుడు వారిని దండించారు. ఎప్పుడైతే ఆ యొక్క శిక్షను, ఆ యొక్క దండాన్ని వారు అనుభవించినప్పుడు దేవుని వైపు తిరిగితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నెహెమయా 9:17లో సెకండ్ పార్ట్, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. హల్లెలూయా. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, రెడీ టు ఫర్గివ్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ టైంలో నీవు ఎలాంటి దండాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితిలో నీ జీవితము వెళుతుందో నాకు తెలియదు. కానీ అది దేవుని దండమని నీవు గమనించి నీ వెంటనే దేవుని వైపు తిరగమని దేవుడు ఆశపడుచు ఉన్నారు. ఎందుకంటే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడువునై ఉండి వారిని విసర్జింపలేదు. మనం పాపంలో పడిపోయామని, దేవుని విడిచిపెట్టామని దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కటి దేవుడు. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె తన బిడ్డల ఎడల జాలిపడుచు, కనికరము చూపుచు, ఇక ఆయన వైపు తిరగగానే వెంటనే క్షమించడానికి సిద్ధమైన దేవుడు. దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నారండి? మారు మనసు మనం పొందుతామని, దేవుని మార్గంలోనికి వస్తామని, మన ముందున్న ఆ డేంజర్ నుండి మనల్ని తప్పించడానికి దేవుడు మనల్ని దండిస్తున్నారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఈ బూరల ద్వారా మనం చూస్తున్నాం దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన వైపు తిరగాలని, మనము మారు మనసు పొందాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. రెండవది, దేవుడు ఎందుకు మానవులను శిక్షిస్తున్నారో తెలుసా? రెండవ కారణము, మొట్టమొదటిది టు పర్సియేడ్ us టు రిపెంట్. మారు మనసు పొందినట్లు మనల్ని నడిపించడానికి, మారు మనసు వైపు నడిపించడానికి దేవుడు మనల్ని శిక్షిస్తున్నారు. రెండవది, టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ అవర్ ఎనిమీస్. ఎట్లాగా? దేవుడు మన శత్రువులను శిక్షిస్తున్నారు. ఎందుకు? ఆ శత్రువుల యొక్క ఆ దుష్ట స్వభావం నుండి, ఆ శత్రువుల యొక్క దుష్ట కార్యముల నుండి మనల్ని కాపాడడానికి. గమనిస్తున్నారా ప్రియులరా? టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ ది అన్కైండ్నెస్, ఈవిల్ డీడ్స్ ఆఫ్ అవర్ ఎనిమీస్. ఎంత చక్కటి దేవుడు. ఒక పోలీస్ అధికారి ఏం చేస్తారండి? ఒక దొంగను పట్టుకున్నప్పుడు ఆ దొంగను శిక్షిస్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. ఎందుకు? ఆ దొంగ వలన సామాన్యమైన ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అలాంటి వ్యక్తులను ఎందుకు వారు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు? ఎందుకు వారు దండిస్తున్నారు? ఎందుకంటే వారి ద్వారా సమాజంలో శాంతి భద్రతలు పోకూడదు. ఈవెన్ అవర్ గ్రేట్ గాడ్
ఎందుకంటే ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవాతి దేవుడు. ఈ బూరల ద్వారా మనము ఈ పాఠములు నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రత్యేకంగా 5 ప్రాముఖ్యమైన పాఠములు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుచున్నాను. లెసన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ 6 ట్రంపెట్స్ ఆఫ్ రెవల్యూషన్ 8 and 9. నంబర్ 1, దేవుడు ఎప్పుడు కూడా దేవుడు శిక్షించటం ద్వారా, అంటే దేవుడు శిక్షను పంపించట్లేదు. అవునండి, ఎలాగొస్తుందో మనకి శిక్ష? మనము ఆయన యొక్క కాపుదలను వెనుదీయటం వలన. అంటే దేవుడు శిక్షను అనుమతిస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించటం కాదు, శిక్షను అనుమతిస్తున్నారు. దేవుడు శిక్షను మన జీవితంలో అనుమతించటం ద్వారా ఆయన ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాము. చూసినట్లయితే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలో, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. ఆ 5వ బోర 6వ బోర ద్వారా, ఆ దండముల ద్వారా వారి యొక్క విగ్రహారాధన విడిచిపెడతారని దేవుడు ఆశపడ్డారు. వారి యొక్క నరహత్యలు, వారి యొక్క పాపపు వ్యసనాలు విడిచిపెడతారని దేవుడు ఉద్దేశించారు. కానీ మారు మనసు పొందలేదు. మన జీవితాల్లో ఈరోజు పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మనకి యాక్సిడెంట్ జరగవచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు. దేవుడు కల్పించట్లేదు, అవి దేవుడు అనుమతిస్తున్నారు మనము మారు మనసు పొందినట్లు. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతున్నామో మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, గమనిస్తున్నారా ప్రియులారా, వారు సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాషలు గల వారందరూ శిక్షావిధి పొందుటకై. దేవుడు మనకి చాయిస్ ఇస్తున్నారు. సత్యమును ఎప్పుడైతే మనం విడిచిపెడుతున్నామో, ఇక డిఫాల్ట్ ఏంటండి? దుర్నీతిలో మనం నడుస్తున్నాము. దేవుడు మనల్ని దండించడం ద్వారా ఆ దుర్నీతి నుండి మనం బయటపడతామని. కానీ మన చాయిస్, నేను ఆ దుర్నీతిలోనే, ఆ యొక్క దుష్ట మార్గంలోనే నడవడానికి మనం ఎంచుకున్నప్పుడు మనకేం జరుగుతుంది? అప్పుడు ఖచ్చితంగా శిక్ష కలుగుతుంది. దుర్నీతి అందు అభిలాష గలవారే, దే డిజైర్డ్, వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు పంపించట్లేదండి, దేవుడు అనుమతిస్తున్నారు అసలు. అవును ప్రియులారా, ఈ రోజున దేవుడు నీకిచ్చిన ఈ చాయిస్, ఈ ఎంచుకునే ఆ జ్ఞానము నువ్వు దుర్వినియోగం చేస్తున్నావా? బైబిల్లో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఇస్కరియోతు యోధ ఉన్నాడు. ఒక శిష్యుడిగా యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. కానీ దుర్నీతి యందు అభిలాష కలవాడుగా జీవించాడు. ఆ వేషధారంతో జీవించాడు. నేను ఈ శిష్యులు వీళ్ళందరూ చేపలు పట్టుకునేవాళ్ళు, నేనైతే తెలివి గలవాడినని ఆ గర్వము ఇస్కరియోతుకున్నది. కానీ అనుకున్నాడు, ఎవరికీ తెలియదు నేనేమనుకుంటున్నాను, యేసుక్రీస్తు కూడా తెలీదు నేనేం చేస్తున్నాను. ఆ రాత్రి ఆ మేడగదిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులందరి పాదములు కడిగిన తర్వాత, ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు ఇస్కరియోతు యోధ హృదయం కదిలించబడుతుంది. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దుర్నీతి యందు అభిలాష గలవాడు.
డిజైర్డ్ ఫర్ వికెడ్నెస్. అవును, యేసు ప్రభు అన్నారు, నేను ఎవరికైతే ఇది ముంచి ఇస్తున్నానో, అయినా సరే నాకేం తెలియనట్టు, ఏమీ పొరపాటు చేయనట్టు ఈ ఇస్కరియోతు యూదా ఈ విధంగా నడుస్తున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా ఈరోజు? హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ చాయిస్? దేవుడు మనల్ని ఎప్పుడు బలవంతం చేయట్లేదు. హీ అలౌస్ అస్ ద చాయిస్. కానీ ఎవరైతే వారి యొక్క చాయిస్, దేవుడు ఎన్నుకునే ఆ శక్తిని సద్వినియోగపరుచుకోవాలి అని ఆశపడుతున్నారో, వారిని వెంటనే ఆ దుర్నీతి నుండి, ఆ మురికి నుండి, ఆ పాపపు మలినము నుండి ఆయన చెయ్యి చాపి బయటికి లాగుతున్నారు. గాడ్ అలౌస్ పనిష్మెంట్ ఇన్ లవ్. రెండవ పాఠము, రిజెక్టింగ్ క్రైస్ట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. యేసు క్రీస్తు వారిని మనం గనక తిరస్కరించినట్లయితే, రక్షకుణ్ణి మనం తిరస్కరించినట్లయితే మనకేం కలుగుతుందండి? ఖచ్చితంగా నాశనం తప్పదు. మనం చూస్తున్నాం, మొదటి బూరలో యెరూషలేము మీదకి వచ్చిన నాశనాన్ని మొదటి బూర ద్వారా మనం నేర్చుకున్నాము. యెరూషలేము చేసిన పాపం ఏంటి? యెరూషలేములో జీవించే ప్రజలు అంటే ఆ యూదులు చేసిన పొరపాటు ఏంటి? దే రిజెక్టెడ్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారు అన్నారు, కోడి తన పిల్లలను తన దగ్గరికి రెక్కల క్రిందకి చేరదీసుకున్నట్లు మిమ్ములను చేరదీసుకోవడానికి నేను ఎన్ని మార్లు ప్రయత్నం చేశాను, మీరు విననలేకపోయారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక రక్షకుడిగా, నీ యజమానిగా, నీ సృష్టికర్తగా, నీ విమోచకుడిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన రెక్కల క్రిందకి రెక్కల క్రింద నీకు ఆశ్రయం కల్పించాలని ఆయన ఆశపడుతున్నారు. నీ స్పందన ఏంటి? రిజెక్టింగ్ క్రైస్ట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. ఈ యెరూషలేములో జీవించిన ఆ యూదులు యేసు క్రీస్తు వారిని తిరస్కరించడం మాత్రమే కాదు, దేవుడు పంపించిన ప్రవక్తలను తిరస్కరించారు. కాబట్టి వారు ఏమి విత్తారో అది కోయక తప్పలేదు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ రోమన్ సైన్యాన్ని తీసుకుని వచ్చి ఇక యెరూషలేమును కాల్చివేశాడు. యెరూషలేములోని ప్రజలను కత్తికి పెట్టాడు. ఎంతో రక్తపాతము. రిజెక్టింగ్ క్రైస్ట్ ఆల్వేస్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. అట్లాగే మరి రోమా సైన్యము పరిస్థితి ఏంటి? రోమా ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అసలు ఈ క్రైస్తత్వము, రోమా ప్రభుత్వము, రోమా పరిపాలన చేస్తున్నప్పుడు క్రైస్తత్వము ప్రారంభమైంది, క్రైస్తవ సంఘము. ఈ సువార్త ఫస్ట్ ఆపర్చునిటీ దేవుడు రోమా ప్రభుత్వానికి అనుగ్రహించారు. అవును, రోము ప్రభుత్వంలోనే యేసుక్రీస్తు వారి శిష్యులు పరిచర్య చేశారు. రోమా పట్టణానికి సువార్త వెళ్ళింది. రోమా పట్టణములో పౌలు గారు పరిచర్య చేశారు. కానీ రోమియులు యేసుక్రీస్తు వారిని రిజెక్ట్ చేశారు, సువార్తను రిజెక్ట్ చేశారు. అందుకే ఏం జరిగిందండి? రిజెక్టింగ్ క్రైస్ట్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్. అందుకే క్రీస్తు శకము 476 సంవత్సరానికి ఆ బలంగా ఒక ఇనుము రాజ్యంగా ఉన్న ఆ రోమా రాజ్యము ఏమైపోయిందండి? పతనం అయిపోయింది, 10 ముక్కలుగా విడిపోయింది. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని, తన జీవితాన్ని అర్పించిన మన విమోచకుడి పట్ల నీ స్పందన ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? 3వ పాయింట్, నామినల్ క్రిస్టియానిటీ ఈజ్ సేమ్ యాజ్ ఫాల్స్ రిలీజన్స్. నామకార్థ క్రైస్తత్వమునకును అన్య మతాలకిని తేడా లేదు. ఎందుకో తెలుసా? 3వ ముద్ర కాలంలో, 3వ బూర తర్వాత 4వ బూర ఎక్కడికండి?
కల్మషమైపోయిన క్రైస్తత్వము. అవునండి, నామకార్థ క్రైస్తత్వము పెరిగిపోయింది ఆ టైంలో. 3వ పోర 4వ పోర. నామకార్థమైన క్రైస్తత్వం ఏంటి? క్రైస్తత్వంలోనికి విగ్రహారాధన. మరియా ఒక విగ్రహము, బాలయేసు విగ్రహము, ఇక పరిశుద్ధులని, సెయింట్స్ అని వారి విగ్రహాలు. క్రైస్తత్వము, నామినల్ క్రిస్టియానిటీ అండ్ పేగన్ రిలిజన్స్, ఫాల్స్ రిలిజన్స్ ఆర్ జస్ట్ ద సేమ్. అందు గురించి దేవుడు ఏం చేశారండి? ఎప్పుడైతే క్రైస్తత్వము నామకార్థమైన క్రైస్తత్వం అయిపోయిందో, దేవుని యొక్క శిక్ష క్రైస్తవ సంఘం మీదకి వచ్చింది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనములో దేవుడు అష్షూరు రాజు గురించి మాట్లాడుతూ, అష్షూరీయుల గురించి ఆయన మాట్లాడుచు ఏమంటారంటే, అష్షూరీయులు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతుల్లో ఉన్నది. ఈ అష్షూరీయులు, ది అస్సిరియన్స్, ఒక దుడ్డు కర్రలాగా వచ్చి ఇశ్రాయేలును శిక్షించారు. అట్లాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో ఈ అష్షూరీయుల గురించి మరొక విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనము, ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడాను గీచివేయను. ఎ రేజర్ అంటే అష్షూరు రాజ్యము ఒక దుడ్డు కర్రలాగా, అట్లాగే అష్షూరు రాజ్యము ఒక రేజర్ లాగా, మంగళ కత్తిలాగా. దే విల్ షేవ్ యూ క్లీన్. నిజంగానే ఏం జరిగింది? క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము పతనమైపోయింది. ఎవరి చేతుల్లో? అష్షూరీయుల చేతుల్లో. మనము ఈ 5వ బోర 6వ బోర ఈ టైంలో క్రైస్తత్వాన్ని దండించడానికి దేవుడు ఇస్లాంని వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. 4వ పాయింట్, గాడ్ హ్యాస్ నో పార్షాలిటీ. దేవునికి పక్షపాతం లేదు. ఎప్పుడైనా సరే దేవునికి అందరూ సమానమే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, పేదలైనా, ధనవంతులైనా, విద్యావంతులైనా, విద్య లేనివారైనా అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే. గమనిస్తున్నారా ప్రియులారా? కొంతమంది అంటున్నారు దేవుడు ఒక గుంపు వారిని ఒక విధంగా, మరొకరిని మరొక విధంగా. దట్స్ రాంగ్. దట్స్ ఎ ఫాల్స్ టీచింగ్. దేవునికి పక్షపాతం లేదు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. లాస్ట్ పాయింట్, 5వది, ఈ దండములు మనకి కలిగినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? అవును, ఈ దండములు మనకి ఆ దేవుడు అనుమతించినప్పుడు, ఈ శిక్ష దేవుడు మన జీవితాల్లో అనుభవించినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో తెలుసా? దేవుని ముద్ర కలిగి ఉన్న వారే దేవుని శిక్షను తప్పించుకోగలరు. ఓన్లీ దోస్ హూ హ్యావ్ ద సీల్ ఆఫ్ గాడ్ విల్ బి ప్రొటెక్టెడ్. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో, మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప ఇంకెవరికి హాని చేయవు. ముద్ర గలవారికి హాని కలిగించదు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో 7 తెగుళ్ళు గురించి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు గురించి. ఈ 7 తెగుళ్ళు ఎవరి మీదకి వస్తున్నాయి? 7 తెగుళ్ళు అంటే ఇక భయంకరమైన తెగుళ్ళు. ఐగుప్తు దేశాన్ని మీదకి దేవుడు 10 తెగుళ్ళు పంపించినట్లు ఇప్పుడు బహు త్వరలో ఈ భూమి చివరిలో దేవుడు 7 తెగుళ్ళు పంపించబోతున్నారు. ఆ 7 తెగుళ్ళు ఎవరికి వస్తున్నాయో తెలుసా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి
తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయవారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టిన. ఎవరికండి? మృగం యొక్క ముద్ర గల వారికి. కానీ దేవుని ముద్ర గల వారికి ఈ తెగుళ్ళు వారికి హాని కలిగించవు. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియులారా? ఎట్లాగైతే ఆ 7 బూరల టైంలో ఎవరైతే దేవుని ముద్రను కలిగి ఉన్నారో, దేవుని యొక్క వాక్యం వెలుగులో జీవిస్తున్నారో, దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనుచూ ఉన్నారో, క్రీస్తుతో ఆ సజీవమైన సంబంధం కలిగి ఉన్నారో, వారు భద్రపరచబడ్డారు. అట్లాగే 7 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని ముద్ర గలవారే భద్రపరచబడతారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ముద్ర మనకు అవసరం. బ్రదర్, నేను దేవుని ముద్రను ఎలా పొందాలి? ఈరోజే కమ్ టు క్రైస్ట్. యేసు క్రీస్తు దగ్గరకు నీవు ఉన్న పాటున రా నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన ఎదుట నీవు మారు మనసు పొంది, ప్రభువా నా జీవితాన్ని నువ్వు నడిపించు, నీ వాక్య ప్రకారంగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, నీవు రాసిన ఆ 10 ఆజ్ఞలను నేను పాటించడానికి ఇష్టపడుతున్నాను. అవును, దేవుని మార్గములో ఒక దేవుని బిడ్డగా నీవు నడిచినప్పుడు నామకార్థమైన క్రైస్తత్వం కాదు, యథార్థమైన క్రైస్తత్వము, నాణ్యమైన క్రైస్తత్వములో మనం జీవించిన వారే దేవుని ముద్ర పొందగలరు. ఇది ఎలా సాధ్యము? భక్తుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలను. మన శక్తితో కాదు, విత్ హిస్ స్ట్రెంగ్త్. అలాగా జీవించడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే తలలో వంచమని నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, రాజాది రాజా, మీకు స్తుతులు స్తోత్రములు. నీ ముద్ర మాకు కావాలని ఆశపడుచున్నాము. నీ ముద్ర గలవారే ఆ శిక్షను, తెగుళ్లను తప్పించుకొని నీ రాజ్యములో నీతో నిత్యము ఉంటారని నీ వాక్యంలో మేము చూసాము. ప్రభా, మా జీవితాల్లో అట్టి మారు మనసు అనుభవము మాకు కలిగించండి. క్రీస్తుతో ఆ సజీవమైన సంబంధము మేము ఆశపడుచున్నాము. అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.